హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. ఓకే, సో చాలా స్టాక్స్ ఉన్నాయి రేపటికి మనం వాచ్ లిస్ట్లో యూస్ చేసుకోవడానికి. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఏంటంటే డిక్సాన్ ఎగ్జాక్ట్లీగా డే సపోర్ట్ మీద ఉంది. సో ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ మనము పర్చేస్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయొచ్చు. లైక్ ఎక్కడ వెయిట్ చేయొచ్చు అంటే చూడండి, లాంగ్ టర్మ్ కొనేవాళ్ళు డిక్సాన్కి ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఇది సపోర్ట్ ఆల్రెడీ ఉంది. కాకపోతే మనకేంటంటే ఇంకా కొంచెం కిందికి రావచ్చు. బట్ నా బెస్ట్ లెవెల్ ఏంటంటే డిక్సాన్. ఇక్కడ కొంచెం బై చేయండి. అండ్ ఇంకా కొంచెం మనకి కిందికి వస్తే ఓకే చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇగోండి డిక్సాన్. ఇది ఇప్పుడు స్టాక్ ఇలా ట్రావెల్ అవుతుంది. డెఫినెట్గా ఒక్కసారి బయ్యర్స్ దీంట్లో ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఇలా పడినప్పుడు సడన్గా బయ్యర్స్ అనేది ఖచ్చితంగా వస్తారు. సో మీరేం చేయండి, డిక్సాన్ ఇక్కడ 12,165 దగ్గర మీరు కొంచెం పర్చేస్ చేసుకోండి, కొంచెం క్వాంటిటీ. తర్వాత కిందికి వెళ్తే పర్చేస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు డెఫినెట్గా ఒక బౌన్స్ అనేది వస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే రావాలి. 12,918 చూద్దాం రేపు మార్కెట్లో ఏం జరుగుతుందో. సో డిక్సాన్ రేపు అందరూ వాచ్ చేయండి. ఖచ్చితంగా డిక్సాన్ మంచి, అంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ ఎప్పుడు కొనొద్దు. అయితే ఈక్విటీలో కొనండి, లేదంటే ఫ్యూచర్స్లో కొనండి. ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, అంటే సేఫెస్ట్ మెథడ్ ఒక స్టాక్ ఎలా బై చేయాలనేది సేఫెస్ట్ మెథడ్ మీకు నేను చెప్తాను ఫ్యూచర్లో. ఓకే, సో డిక్సాన్ రేపు అందరూ వాచ్ చేయండి. డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇస్తుంది. కింద పడితే ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ నుంచి డెఫినెట్గా ఒక రీట్రేస్మెంట్ అయితే ఖచ్చితంగా రావాలి. అట్లీస్ట్ ఇవ్వండి, ఇక్కడ వరకు అయితే రీట్రేస్మెంట్ రావాలి. ఇక్కడికి ఒకవేళ స్టాక్ పడాలనుకుంటే మళ్ళీ ఇలా పడుద్ది. బట్ ఇక్కడ చేసే డిక్సాన్ ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చూద్దాం రేపు మార్కెట్ అయిన తర్వాత మార్కెట్లో కూడా నేను అప్డేట్ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.